నమస్కారం. మిథున రాశిపై అంగారక యోగం ప్రభావం గురించి ఈరోజు తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళు రాబోయే 45 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు. ఈ సమయాన్నే అంగారక యోగం అని పిలుస్తారు. అసలు అంగారక యోగమంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్యం ప్రకారం రాహువు, కుజుడు ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే దాన్నే అంగారక యోగం అంటారు. ప్రస్తుతం ఈ యోగం కుంభరాశిలో ఏర్పడుతోంది. మరి దీనివల్ల మిథునరాశివారికి ఏంటి సంబంధం? అదే అసలు విషయం. మిథునరాశివారికి ఈ యోగం 9వ ఇంట్లో ఏర్పడుతోంది. ఇది చాలా కీలకమైన స్థానం. మరి ఈ 9వ స్థానం వల్ల ముఖ్యంగా 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. ఆ 2 విషయాలేంటంటే, ఒకటి సుదూర ప్రయాణాలు, రెండోది తల్లిదండ్రుల ఆరోగ్యం. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు సుదూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండోది తల్లిదండ్రుల ఆరోగ్యం. ఈ సమయంలో వారి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. సరే, మరి ఈ చెడు ప్రభావాల నుంచి బయటపడటానికేమైనా మార్గాలున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఈ యోగ ప్రభావం తగ్గడానికి 2 చాలా సులువైన పరిహారాలున్నాయి. అవేంటంటే, మొదటి పరిహారం, ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి, దుర్గామాతకి భక్తితో పూజ చేసుకోవాలి. ఇక రెండోది, ఒకవేళ ప్రయాణం అస్సలు తప్పదనుకుంటే బయల్దేరే ముందు దేవుడికి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి. ఒక్కసారి గుర్తు చేసుకుంటే ప్రయాణాలు, తల్లిదండ్రుల ఆరోగ్యంపై మిథునరాశివారు జాగ్రత్తపడాలి. మరి ఈ సూచనలతో రాబోయే వారాలని మరింత అవగాహనతో ఎలా గడపాలి అన్నది ఆలోచించాల్సిన విషయం.